అసెంబ్లీ సమావేశాలు అనగానే టీవీలో మేమంతా చూస్తూ ఉంటాం. అక్కడ లీడర్ ఆఫ్ ది హౌజు, ఆపోజిషన్ పార్టీ లీడరు, వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటారు. తర్వాత మిగతా లీడర్స్ అంతా కూడా, నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఒక టైట్ ఫైట్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఒక రకంగా చూస్తే పేపర్లు ఇసిరేయడాలు కావచ్చు, లేకపోతే వెల్లోకి దూసుకుపోవడం కావచ్చు, నల్ల బ్యాడ్జీలు, నిరసనలు, ఆఖరికి గొడవలన్నీ అయిపోతే లాస్ట్కి వాకౌట్లు. సో లిటరల్గా ప్రజలు కనుక చూస్తూ ఉంటే ఏంది అసలు ఏం జరుగుతుంది, హాయిగా ఒక 10 రోజులు కొట్లాడుకొని, అండ్ ఇంకొకటి ఇక్కడ లాస్ట్ మినిట్లో బిల్లులు ప్రవేశపెడతారు, ఓకే చేసేసుకుంటారు, చట్టం చేసేస్తారు అది. సో బేసిక్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే టీవీ చూసేవాళ్ళు చూస్తే ఏంది అసలు వీళ్ళు మనల్ని ఏమైనా రెడ్ ఫ్లవర్స్ చేస్తున్నారా నాయకులందరూ అన్న డౌట్ వస్తుంది. సో మీ యాంగిల్లో మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రూలింగ్ పార్టీ లీడర్ ఆఫ్ ది హౌస్, ట్రెజరీ బెంచెస్ అంటారు రూలింగ్ పార్టీ వాళ్ళను, అపోజిషన్ పార్టీ వాళ్ళను వాళ్ళ అపోజిషన్ బెంచెస్ అంటాం మనం. సో ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం తరఫున ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని, పాలసీ విధానాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలనుకున్నప్పుడు, సో ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేటు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయాన్ని డిబేట్ చర్చించాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీల దాని ఆ చర్చలో భాగస్వామ్యం చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, సో అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయంలో తప్పులు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపడము, సో అదే ప్రభుత్వము అదే సవరించాలనుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా సవరించుకొని దాని శాసన ప్రక్రియ ద్వారా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఈ అసెంబ్లీ అనేది ఒక రాజకీయ వేదిక కాబట్టి, సో రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ మీద కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండాలని, అట్లాగే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ మీద అప్పర్ హ్యాండ్ ఉండాలని, ఎవరికి వాళ్ళు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. అంతేగాని అక్కడ అర్పులు ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, పార్ట్ ఆఫ్ లెజిస్లేటర్ అండ్ పార్లమెంటరీ ఫంక్షనింగ్ అనుకోండి. అది ఆ మూమెంటు ఆ సబ్జెక్టు వరకే ఉంటాయి. అంటే ఈ అరుచుకోవడాలు ఇవన్నీ కూడా ఓకే, కాకపోతే ఒక ప్రొడక్టివ్ టైంని ఏమైనా వేస్ట్ చేస్తున్నారా? మనం ఇంత ఓటు వేసి వాళ్ళను మనం చట్టసభలకు పంపిస్తే వాళ్ళు అక్కడ జస్ట్ హడావుడి చేసేసి అది కూడా లాస్ట్ మినిట్లో అన్నీ ఓకే చేసుకుంటున్నారు అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేది ఇంకా కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. ప్రతి సమావేశాల్లో ఇది 100% కనబడుతూ ఉంటుంది. అయితే ఈ శాసన ప్రక్రియలో భాగంగా ఎప్పుడైతే ప్రభుత్వము వాళ్ళ యొక్క పాలసీ విధానాలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఒక కార్యక్రమంలో అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా భాగస్వామ్యం ఇచ్చి, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడా అన్ని పార్టీలు కలుస్తూనే అసెంబ్లీ ద్వారా ఏదైనా ఒక సంపూర్ణమైన మెజార్టీతోని, సంపూర్ణమైన మద్దతుతోని ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలిగితే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేటు అది సంపూర్ణంగా ప్రజలకు పోతుంది, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కలుపుకోపోయే ప్రక్రియలో భాగంగా అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు సో వాళ్ళ వర్షన్ చెప్పినప్పుడు అక్కడ కొంచెం కాన్ఫ్లిక్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కొంచెం ప్రొటెస్ట్, ధర్నాలు అనేటివి ఉంటాయి. సో రూలింగ్ పార్టీకి సంబంధించిన వర్షన్ వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించాలన్న ఒక ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పాలసీని వాళ్ళు ప్రజెంట్ చేసి వాళ్ళు డిజగ్రీ అయిందనుకోండి, ఆ సందర్భంలో వాళ్ళు వాకౌట్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ అల్టిమేట్గా మెజారిటీ అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ మెజారిటీ ప్రకారం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చట్టబద్ధత ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండడు. మనం చూసాం, ఈవెన్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత నుంచి చూస్తూ ఉన్నాం, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం. ఆపోజిషన్ లీడర్స్ అనేది ఉండనప్పుడు మనకి ఏం డౌట్ వస్తుందంటే మరి వాళ్ళు లేరు కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడతారు, దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు, గవర్నమెంట్ వన్ సైడెడ్గా వెళ్తుందా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకుంటుంది ప్రజల్ని గవర్నమెంటు ఆపోజిషన్స్ లేనప్పుడు? ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా ఉంటుంది ఆఫ్ స్క్రీన్, ఎలా దీన్ని మీరు అర్థం చేస్తారు? సో దీనికి సంబంధించి మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు, చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఓకే, అసెంబ్లీలో చర్చలు క్వశ్చన్ అవర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఎజెండా ఉంటుందండి.
పర్ డే 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ మెజారిటీ సభ్యులను బేస్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ సభ్యులు వేసిన క్వశ్చన్స్ ఏ డిపార్ట్మెంట్ ఏ సబ్జెక్టుకు సంబంధించినవి అది స్క్రూటినీ చేసిన తర్వాత అది ఆనరబుల్ స్పీకర్ గారు కానీ, ఆనరబుల్ చైర్మన్ కౌన్సిల్ కానీ, అసెంబ్లీ కానీ, సో ఆ మినిస్టర్స్ ఆ డిపార్ట్మెంట్స్ ఆ క్వశ్చన్స్ ఫార్వర్డ్ చేసి అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ రిప్లైస్ తెప్పించుకున్న తర్వాత సో డైలీ ఎజెండా ప్రకారం క్వశ్చన్ అవర్ అనేది 10 క్వశ్చన్స్ టేకప్ చేస్తారండి. సో ఒకే క్వశ్చన్ ఒకే సభ్యుడు కాకుండా మోర్ దెన్ 1 సభ్యుడు కూడా వేసినప్పుడు అది సిమిలర్ క్వశ్చన్ ఎంతమంది సభ్యులు వేసిన అనేది అది అంతా మళ్ళీ ఎగ్జామిన్ చేసి క్లబ్ చేసి ఆ క్వశ్చన్ ఆ 2-3 సభ్యులు వేసినట్టుగా ఆ క్వశ్చన్ అడ్మిట్ చేసి సభ ముందుకు డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మినిస్టర్ కోఆర్డినేషన్తో ఆ రిటర్న్ రిప్లైస్ సభ ముందుకు వచ్చినప్పుడు. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది మీరన్న ఈ స్క్రూటినీ అంతా కూడా? ఈ స్క్రూటినీ అంతా కూడా సెషన్స్ ఒక 15 days ముందు ఈ క్వశ్చన్స్ స్క్రూటినీ అంతా జరుగుతుందండి. సో ఈ మెంబర్స్ చేసిన క్వశ్చన్స్ వాళ్ళ స్ట్రెంత్ని బట్టి, పార్టీ వైజ్ స్ట్రెంత్ని బట్టి 10 క్వశ్చన్స్లో ఏ పార్టీకి ఎంత స్ట్రెంత్ ఉంది హౌస్లో దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో రూలింగ్ పార్టీ మెజారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి 10 క్వశ్చన్స్లో ఒక 6 క్వశ్చన్స్ వాళ్ళకి వేసుకున్నా, ఒక 2 క్వశ్చన్స్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ అనుకోండి, ఇంకా మిగతా ఎంఐఎం కానీ బీజేపీ ఉంటే వాళ్ళకు కూడా ఒక 2 క్వశ్చన్స్, వాళ్ళకి అట్లా 10 క్వశ్చన్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అది అలా జస్టిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఆ క్వశ్చన్స్ అడ్మిట్ అయ్యి అది డిపార్ట్మెంట్ కన్సర్న్కి వారు పంపించిన తర్వాత సో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ హెచ్ఓడిస్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆనరబుల్ మినిస్టర్స్ కన్సర్న్డ్ సో ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసి లెజిస్లేచర్ ఇన్స్టిట్యూషన్కి హార్డ్ కాపీస్ అవన్నీ కూడా వస్తాయి. సో సెషన్ ఫస్ట్ డేనే ఫస్ట్ అవర్లోనే క్వశ్చన్ అవర్ టేకప్ చేసినప్పుడు ఏ మినిస్టర్ అయితే క్వశ్చన్ ఉంటుందో ఆ సభ్యుడు ఐ పుట్ ద క్వశ్చన్ అని చెప్పేసి ఆ సభ్యుడు చెప్పగానే ఆ మినిస్టర్ కన్సర్న్ దానికి రిప్లై కూడా ఇస్తాడనమాట. ఓకే. అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ ముందే జరిగిపోతుంది, అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మేము చూసినట్టు కాదు అది. వీటన్నిటి ఎల్ఏక్యూస్ అంటారు అనమాట, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్ అని. అట్లాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ క్వశ్చన్స్ అని. కౌన్సిల్ వేరు, మనది బైకామరల్ లెజిస్లేచర్ కాబట్టి ఇండియాలో మనకు దాదాపు 8 రాష్ట్రాల్లో బైకామరల్ హౌసెస్ ఉన్నాయండి. అంటే బైకామరల్ అంటే 2 హౌసెస్ అనమాట, లోయర్ హౌస్, అప్పర్ హౌస్. సో మనకి ఇక్కడ అసెంబ్లీ లోయర్ హౌస్ అంటాము, అప్పర్ హౌస్ సెకండ్ ఛాంబర్స్ కౌన్సిల్ అంటాం అనమాట. సో అసెంబ్లీలో మనకు 119 మంది ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, అట్లాగే కౌన్సిల్ 40 మంది ఎమ్మెల్సీస్ అనమాట. సో ఈ కౌన్సిల్లో 14 మంది ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతారు. ఇంకా మిగతా 14 మంది ఎమ్మెల్సీలు లోకల్ బాడీ కాన్స్టిట్యున్సీ ద్వారా ఎలక్ట్ కాబడతారు. 6 ఎమ్మెల్సీస్ గవర్నమెంట్ నామినేటెడ్గా గవర్నమెంట్ రికమెండ్ చేస్తే గవర్నర్ గారు నామినేట్ చేస్తారు వాళ్ళని. ఇంకో 3 ఎమ్మెల్సీలు టీచర్స్ కాన్స్టిట్యున్సీ, ఇంకో అదనంగా 3 ఎమ్మెల్సీస్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి, ఇట్లా ఓవరాల్గా 40 ఎమ్మెల్సీస్ కంపోజిషన్ మనకు అప్పర్ హౌస్ ఉందన్నమాట. సో ఎట్లా రేషియో ఉంటుంది అంటే సో ఇది 14 మంది ఎమ్మెల్యేలు ద్వారా 14 మంది ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే ద్వారా ఎలక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి సో మెజారిటీ రూలింగ్ పార్టీ వాళ్ళే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక లెక్క ఉంటుంది కదా సార్, అంటే ఎమ్మెల్సీలు 40 అంటే ఒక 1/3 ఉన్నట్టుగా, ఇట్లా ఎమ్మెల్యేలకి 119 ఎమ్మెల్యేస్కి. అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసెంబ్లీ స్ట్రెంత్ 294 అండి. సో అట్లా అప్పుడు మన కౌన్సిల్ స్ట్రెంత్ 90 అనమాట. ఓకే. సో ప్రపోర్షనేట్గా ఎమ్మెల్యే స్ట్రెంత్ బట్టి ఎమ్మెల్సీ స్ట్రెంత్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకు 119 ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి దాని ప్రపోర్షనేట్గా 40 మంది ఎమ్మెల్సీస్ ఆ స్ట్రెంత్ అదే మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఆ స్ట్రెంత్ ఫిక్స్ అయి ఉంటుందండి. ఓకే. సో మనకు ఫస్ట్ అవర్ ఈ క్వశ్చన్ అవర్లో 10 క్వశ్చన్స్ అవి టేకప్ చేసినప్పుడు పార్టీ వైజ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా అది ఇంపార్టెంట్ సీరియస్ అన్ని పబ్లిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇష్యూసే మన సభ ముందుకు వస్తాయి ఇక్కడ. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ జరుగుతున్న ఈ క్రమంలో సభలో ఏదైనా ఇంపార్టెంట్ సీరియస్ క్వశ్చన్ దాని సమాధానం ఇంకా ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు సభ్యుల కోరిక మేరకు మంత్రి గారి రిక్వెస్ట్ ప్రకారము ఆనరబుల్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్ కూడా దాని షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు అది అప్రోప్రియేట్ డేట్ నాడు ఈ సబ్జెక్టు మళ్ళీ టేకప్ చేసుకుంటే అదొక 1 hour షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్లో అన్ని పార్టీల వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి అనేది ఆ సందర్భంగా ఆ సబ్జెక్టు సంబంధించి చెప్తారు.